పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాల లక్ష్యంగా అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబ్స్తో విరుచుకుపడింది. 5,000 పౌండ్ల బరువున్న అత్యాధునిక క్షిపణులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టుగా అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ యాంటీ షిప్ క్షిపణులను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ఇరాన్ తీర ప్రాంతం బాంబుల మూతతో దద్దరిల్లింది. హార్ముజ్ జలసంధి వెంబడి ఉన్న అత్యంత కఠినమైన భూగర్భ క్షిపణి కేంద్రాలపై అమెరికా బలగాలు వరుస దాడులు చేశాయి. ఈ ఆపరేషన్లో 5,000 పౌండ్ల డీప్ పెనిట్రేటర్ మునిషన్లను వాడినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ మోహరించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పెనుముప్పుగా పరిణమించాయని అమెరికా పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా అడ్డుకుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నౌకలకు రక్షణగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్ర దేశాలు వెనకాడుతుండటంతో ట్రంప్ యంత్రాంగం డైలమాలో పడింది. మిత్ర దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో అమెరికా ఏకపక్షంగా ఈ భారీ దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా హర్ముజ్ జలసంధిపై మళ్లీ పట్టు సాధించాలని వైట్ హౌస్ భావిస్తోంది. అయితే అమెరికా దాడులకు ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా వాడిన ఈ భారీ బంకర్ బస్టర్ బాంబులు ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని ఎంతవరకు దెబ్బతీశాయనేది చూడాలి. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మిత్ర దేశాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే.